నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు పెట్టారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారే వరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగాయి. పోలీసుల హెచ్చరికలను మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్లపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నిన్న రాత్రి నుంచి తెల్లవారే వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన రికార్డు స్థాయికి చేరింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించినటువంటి ప్రత్యేక తనిఖీలో పెద్ద సంఖ్యలో మందుబాబులు పోలీసులకు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ కమిషనర్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం గమనార్హం. నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా లెక్క చేయకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అదే పలు ప్రాంతాల్లో మందుబాబుల హంగామా కూడా పోలీసులకు తలనొప్పిగా మారింది. నాంపల్లి, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో మద్యం మత్తులో ఉన్న వారు హల్చల్ తీసుకుంటారు. పరిస్థితి విపరీతంగా మారినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడిన వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి, రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు. న్యూ ఇయర్ వేళ గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ హెచ్చరికలు జారీ చేసినా మందుబాబుల తీరు మాత్రం మారలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదిలో ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తెలంగాణ సచివాలయం చార్మినార్, కేవీఆర్ పార్క్, మహందీపట్నం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఆ మఠంలో కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. నగర ప్రజలకు పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు పలికారు. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, నేరారహిత నగరాన్ని లక్ష్యంగా చేస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్రవీణ్, అయితే ముందుగానే పోలీసులు హెచ్చరికలు చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదంటూ కూడా, అయినా సరే ఇంతమంది ఇన్ని కేసులు నమోదయ్యాయి. దీన్ని ఎలా చూడాలంటారు? వారం రోజుల నుండి కదా ముందస్తుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలను నడపకూడదు అంటూ కూడా పార్టీలు నిర్వహించుకోవాలి, కానీ తమ వెంట డ్రైవర్ ను కూడా తెచ్చుకోవాలి. పార్టీలు నిర్వహించుకునే వారే బాధ్యత. ఎవరైతే ఈవెంట్ మేనేజర్స్ ఉంటారో ఈవెంట్ మేనేజర్స్ బాధ్యత అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఓలో, ఊబర్ లాంటి సర్వీసులను కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా పెట్టినటువంటి యువత మద్యం మత్తులో జోరుగా ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం రాత్రి 7 గంటల నుండి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముందస్తులో భాగంగానే ఆ వాహనదారులు సేఫ్టీ ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా చూసుకుంటే కనుక మాదాపూర్ లో ఆటో డ్రైవర్ సాయంత్రం 7 గంటలకి మద్యం సేవించి ఆటో నడిపిస్తుండగా పట్టుబడ్డాడు. అతనికి రీడింగ్ కూడా 225 రీడింగ్ రావడం చేత పోలీసులు కూడా అవక్కయ్యనట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా మొత్తంగా కూడా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చేసి వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా, ఇతర ప్రయాణికులను కూడా ఇబ్బంది చేస్తున్నారంటూ, ప్రాణాలు చాలా ముఖ్యమైనవి అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. పదే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా యువత మాత్రం పెరిచెవిన పెట్టుకుపోతూ ఉంది అంటూ కూడా పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.